మైనర్లు దారి తప్పుతున్నారా? తల్లిదండ్రులు పిల్లలకు మంచి చెడు నేర్పించడం లేదా? స్కూల్ పూర్తి కాని వయసులో పిల్లలకు లైంగికపరమైన ఆలోచనలు ఎలా వస్తున్నాయి? అసలు తప్పెవరిది? కనీ పెంచుతున్న తల్లిదండ్రులదా? బాధ్యతగా జీవితాన్ని పాఠాలను నేర్పించే గురువులదా? అసలు ఎవరిది తప్పు? మదనపల్లి ఘటన మరొక ముందే తాజాగా అన్నమయ్య జిల్లాలో ఓ 5 ఏళ్ల బాలికపై అఘాయిత్యం జరిగింది. ఏకంగా మైనర్ బాలుడే అత్యాచారానికి పాల్పడ్డాడు. అసలేం జరిగింది? అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో మరో చిన్నారిపై దారుణం జరిగింది. మదనపల్లిలో జరిగిన చిన్నారి ఘటన మరొక ముందే ఇలాంటి అమానుషం చోటు చేసుకుంది. ఈ ఘటన తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. పీలేరు పట్టణంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలనీలో 5 ఏళ్ల బాలికపై అఘాయిత్యం జరిగింది. ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కృష్ణంరాజు అనే 15 ఏళ్ల మైనర్ బాలుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. స్థానికులు ఆగ్రహంతో నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. పోలీసులకు అప్పగించారు. కాలనీ అంతా భయాందోళనకు గురైంది. చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటన అనంతరం నిందితుడు సమీప బంధువులింట్లో దాక్కున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బాధిత బాలికను చికిత్స కోసం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాలికకు చికిత్స అందిస్తున్నారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై అధికారిక వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు చెబుతున్నారు. మైనర్ నిందితుడి నేపథ్యం, ఘటనకు దారితీసిన కారణాలు వంటి అంశాలపై విచారణ కొనసాగుతోంది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. బాలిక కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఘటనపై ప్రజలు తీవ్రంగా స్పందించారు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనలు చేపట్టిన నాయకులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలికలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు అమలు చేయాలని కోరారు. మదనపల్లిలో జరిగిన చిన్నారి ఘటన మరొక ముందే మరో దారుణం వెలుగులోకి రావటం ప్రజల్లో ఆగ్రహం రగిలిస్తోంది. బాలికలపై పెరుగుతున్న నేరాలు సమాజాన్ని కుదిపేస్తున్నాయి. చిన్నారుల భద్రతపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు, సామాజిక వర్గాలు కోరుతున్నారు. మదనపల్లి ప్రాంతంలో జరిగిన సంఘటనని మర్చిపోకముందే నేడు పీలేరు ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కాలనీలో ఉన్నటువంటి ఒక ఇంటిలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఏదైతే 5 ఏళ్ల బాలికపై 16 ఏళ్ల యువకుడు అత్యాచార యత్నం చేయడం చాలా సిగ్గుచేటని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్సీ తరఫున తెలియజేస్తున్నాం. తక్షణం ఈ సంఘటనపై స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్సీగా డిమాండ్ చేస్తూ ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవడం జరుగుతోంది. ఇలాంటి సంఘటనని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని కఠిన నిర్ణయాలు తీసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్సీగా మేమైతే డిమాండ్ చేయడం జరుగుతుంది. బాలికలపై అత్యాచార ఘటనలు చోటు చేసుకోవటం వెనుక సమాజంలో విలువలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెరుగుతున్న అసాంఘిక ప్రభావాలు కారణమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మైనర్లే అత్యాచార ఘటనకు పాల్పడడం షాకు గురి చేస్తోంది. చిన్నపిల్లల ఆలోచనల్లో ఇలాంటి వికృత భావాలు ఎందుకు పెరుగుతున్నాయి అనే దానిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాల్లో పిల్లలకు సరైన మార్గదర్శనం లేకపోవటం, సామాజిక బాధ్యత తగ్గిపోవడం వంటి అంశాలు చర్చకొస్తున్నాయి. పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మంచి చెడు మధ్య తేడా చిన్న వయసులోనే తెలియచెప్పాల్సిన అవసరం ఉందని అంటున్నారు. సమాజం మొత్తం కలిసి పనిచేసినప్పుడే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనతో మరోసారి చిన్నారుల భద్రతపై చర్చ ముదురుతుంది. బాధిత బాలికకు న్యాయం జరగాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకుని బాధ్యులపై చట్టపరంగా కఠిన శిక్షలు విధించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలాంటి వ్యక్తుల్ని కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే ఉద్యమాలకు కూడా మేమైతే సిద్ధంగా ఉంటామని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్సీగా హెచ్చరిస్తూ, అదేవిధంగా పాఠశాలలో కూడా, కళాశాలలో అయితేనేమి ఇటువంటి వాటిపైన ఒక అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి చర్యలన్నీ జరుగుతున్నాయని మేమైతే విద్యార్థి విభాగంగా భావిస్తున్నాం. తక్షణం పాఠశాల, కళాశాల స్థాయిలో కూడా వీటన్నిటిపైన అవగాహన కల్పించాలని మేమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.